ఇప్పుడు మనం ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూస్తున్నాం. ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ కాన్సెప్ట్స్ అనేది వేరే చాప్టర్స్‌లో గూడా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాం. యాక్చువల్‌గా ఈ చాప్టర్ అనేది సెకండ్ ఇయర్‌లో ఉన్నా కూడా స్టార్టింగ్‌లోనే మీరు ఎప్పుడైతే కాలేజ్ స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ 1 వీక్‌లోనే 10 డేస్‌లోనే ఈ టాపిక్ ఉంటుంది. సో, చాలామంది 10థ్ నుంచి వస్తారు. కొంతమంది లేట్‌గా జాయిన్ అవుతుంటారు. ఒకవేళ జాయిన్ అయినా గూడా ఒకేసారిగా మీరు స్కూల్ నుంచి ఇక్కడికొచ్చేసరికి వేరియేషన్ ఎక్కువుండడం వల్ల చాలామంది రిసీవ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్‌గా ఇది ఫస్ట్ ఇయర్‌లోనే చెప్పడానికి ఎందుకు రీజన్ ఏంటంటే, వేరే టాపిక్స్‌లో ఫ్రీక్వెంట్ యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇయర్‌లోనే చెప్పేస్తాం. అది కూడా 1 వీక్‌లో చెప్తాం. యాక్చువల్‌గా 10, 15 డేస్ చెప్తే బాగా వస్తుంది గానీ, షెడ్యూల్ అనేది కోఆపరేట్ చేయదు కాబట్టి, సో, సిలబస్ ఫాస్ట్‌గా కావాలి కాబట్టి 1 వీక్‌లోనే కంప్లీట్ చేస్తాం. సో, మీరు రావడమే ఒకేసారి 1 వీక్‌లో ఫాస్ట్‌గా చెప్పేయడం వల్ల చాలామంది సో, ఇది దేనికోసమైతే ఇది ఫస్ట్ ఇయర్‌లో చెప్తున్నామో, అంటే సెకండ్ ఇయర్‌లో టాపికు ఫస్ట్ ఇయర్‌లో చెప్పడానికి ఏ రీజన్స్ అయితే చెప్తున్నామో, అవి నెరవేరట్లేదు. ఆ లక్ష్యాలనేది నెరవేరట్లేదు. ఎందుకంటే, ఏ ఉద్దేశంతో చెప్తున్నామో పిల్లలకి అది తీసుకోలేనప్పుడు, రిసీవ్ చేసుకోలేనప్పుడు అది వేస్టే గదా! సో, చాలామందికి చెప్పినా గూడా అది వేస్టే అయిపోతుంది. కాబట్టి మీకు ఇంటర్మీడియేట్‌లో వచ్చింది జాయిన్ అయినా గూడా స్టార్టింగ్‌లో చెప్పినా గూడా మీకు చాలామంది రిసీవ్ చేసుకోలేరు కాబట్టి సో, అంటే మెయిన్ ఆ కాన్సెప్ట్ ఒక్కసారి మీ స్కూల్ లాగానే ఆలోచిస్తుంటారు. స్కూల్‌లో లాగా ఉండదు. చాలా ప్రతి పాయింట్ పిన్ పాయింటెడ్‌గా ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే. స్కూల్‌లో ఏంటంటే క్వెషన్ ఆన్సర్‌లు మార్క్స్ కోసం చదువుతుంటారు కాబట్టి, ఒకేసారి ఇక్కడొచ్చేసరికి మీకు ఏంటో అయ్యేటిని అర్థమయ్యే లోపే కొన్ని చాప్టర్‌లు అయిపోతుంటాయి. అది వేరియేషన్ అనేది మీకు తెలుసుకునేలోపే చాలా చాప్టర్స్ అయిపోతాయి. కాబట్టి అందుకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో, ఇది చాలా 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 ఇంపార్టెంటు. ప్రతి కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా నేర్చుకోండి. ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యే లోపు ఇది నేర్చుకుంటే మీకు అక్కడ స్పీడీగా చెప్పినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ప్లస్ మీరు ఇక్కడ ఫౌండేషన్‌లో బాగా నేర్చుకుంటే, ఈ చాప్టర్ ఎందుకు మనం స్టార్టింగ్‌లోనే చెప్తున్నామో, ఆ ప్రయోజనాలనేది మీకు నెరవేరుతాయి. మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. నేను ఎక్కడెక్కడ నేను ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా వాడుతుంటాం. ఆ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు నేను స్ట్రెస్ చేస్తాను. సో, మీకు నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అనేది క్లియర్‌గా ఫాలో అయ్యి, సో, ఈ టాపిక్స్ బెనిఫిట్స్ అనేది మీరు పొందుతారని ఆశిస్తున్నాను. సో, ఫస్ట్ ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. సో, వన్ వేరియబుల్ అంటే సో, ఇక్కడ ఓన్లీ ఎక్సే ఉంది వేరియబుల్స్. సో, ఏలు ఇవన్నీ కాన్స్టెంట్స్. ఏ0, ఏ1 ఇవన్నీ ఏంటి కాన్స్టెంట్స్. సో, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌లో ఉంది కాబట్టి సో, ఇది వన్ వేరియబుల్ అంటాం. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో ఉంటే 2 వేరియబుల్స్ అంటాం. సో, ఇక్కడ ఓన్లీ వన్ వేరియబుల్ ఉంది కాబట్టి సో, ఇది ఏంటి పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. సో, ఈ పాలినామియల్ ఈక్వేషన్ డిగ్రీ ఏదైతే ఉందో హైయెస్ట్ పవర్ అది నాన్ నెగెటివ్ అవుతుంది. ఎన్ అనేది ఏంటి నాన్ నెగెటివ్. పవర్స్ హైయెస్ట్ పవర్ అనే కాదు ఎక్కడ కూడా పవర్స్ నాన్ నెగెటివ్ పవర్స్ ఇది చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ది టర్మ్స్ సమ్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటి ఏఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అంటే సమ్ ఆఫ్ ది ఫ్యూ టర్మ్స్ ఉన్నాయి. ఏ టర్మ్ లో చూసినా కూడా పవర్ అనేది నెగిటివ్ ఉండకూడదు. పవర్ అనేది నెగిటివ్ ఎక్కడ కూడా ఉండకూడదు. సో పవర్ అనేది జీరో ఉన్నా ఓకే, లేదంటే సో పాజిటివ్ ఉన్న ఓకే కానీ నెగిటివ్స్ ఉండకూడదు. నెగిటివ్ ఉంటే అది పాలినామియల్ అవ్వదు. సో ఇదేంటి పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. సో ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో హైయెస్ట్ ఇది హైయెస్ట్ పవర్. సో హైయెస్ట్ పవర్ ని మనం ఏమంటాం అంటే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అంటే ఇది హైయెస్ట్ పవర్ ఇక్కడ ఏంటి ఎన్, నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఎన్ మైనస్ వన్ కాబట్టి హైయెస్ట్ పవర్ ఏంటి ఎన్. కాబట్టి ఎన్ ని డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అంటే హైయెస్ట్ టర్మ్ ఉండాలంటే అది జీరో అవ్వకూడదు. ఏ జీరో అనేది నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఒకవేళ జీరో అయిపోయింది అనుకోండి అసలు ఈ టర్మ్ ఉన్నప్పుడు ఇంకా డిగ్రీ ఎలా ఎన్ ఎలా అవుతుంది? డిగ్రీ ఎన్ అవ్వాలి అంటే ఆ టర్మ్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఏ జీరో అనేది జీరో అయిపోయింది అనుకోండి అంటే ఈ కోఎఫిషియంట్ జీరో అయితే అసలు ఈ టర్మే ఉండదు. అప్పుడు ఏమవుతుంది ఎన్ మైనస్ వన్ డిగ్రీ అవుతుంది. కాబట్టి ఇది ఎంత డిగ్రీ పాలినామియల్ అన్నాము అంటే ఎన్ ఎంత డిగ్రీ ఏదైతే ఉన్నామో ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ కదా సో దాని కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు జీరో ఉండాలి. సో నెక్స్ట్ కూడా వస్తుంది చూద్దాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా కోఎఫిషియంట్స్. నెక్స్ట్ రియల్ పాలినామియల్. రియల్ పాలినామియల్ అంటే కోఎఫిషియంట్స్ అన్ని కూడా రియల్ నంబర్స్ అయితే సేమ్ అదే పాలినామియల్ అక్కడ ఏం రాసామో అదే పాలినామియల్ కాకపోతే కోఎఫిషియంట్స్ అనేది రియల్ అయితే రియల్ పాలినామియల్ అంటాం. అదే కోఎఫిషియంట్స్ అంటే ఏంటి ఇక్కడ ఏ0 ఏ1 ఇవన్నీ ఏంటి కోఎఫిషియంట్స్. ఇవన్నీ రియల్ నంబర్స్ అయితే రియల్ పాలినామియల్ అంటాం. ఒకవేళ ఇందులో ఏమన్నా కొన్ని టర్మ్స్ కాంప్లెక్స్ నెంబర్ అయితే కనుక కాంప్లెక్స్ పాలినామియల్ అంటాం. సో రియల్ నెంబర్ కి కాంప్లెక్స్ నెంబర్ చాలా మందికి తేడా తెలియకపోవచ్చు. ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. న్యాచురల్ నెంబర్స్ అన్ని అందరికి తెలుసు.
సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అందరికీ తెలుసు. సో న్యాచురల్ నెంబర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ డిఫరెన్స్ అయితే అందులో ఒక జీరో ఎక్కువ వస్తుంది. సో ఆల్ కౌంట్ యూజ్ చేసే నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్, జీరో కూడా ఇంక్లూడ్ చేస్తే హోల్ నెంబర్స్. అంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుంది, బట్ ఎవ్రీ హోల్ నెంబర్ ఈస్ నాట్ న్యాచురల్ నెంబర్. అంటే న్యాచురల్ నెంబర్లు 1 2 3 4 ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి, బట్ హోల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్ అవ్వవు. అంటే జీరో అనేది ఏంటి ఎక్స్ట్రా వస్తుంది, జీరో అనేది హోల్ నెంబర్ అవుతుంది కానీ న్యాచురల్ నెంబర్ అవ్వదు. నెక్స్ట్ హోల్ నెంబర్స్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే తెలుసు మీకు ఏంటి, న్యాచురల్ నెంబర్స్ లేదంటే ఆల్ హోల్ నెంబర్స్ అండ్ నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్. సో అందరికి తెలుసు. అలాగే నెక్స్ట్ ఇంటీజర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే క్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇంతవరకు తెలుసు. రేషనల్ నెంబర్ దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్ లో ఉన్న ప్రతి నెంబర్ని రేషనల్ నెంబరే అంటాం. అంటే 2/3, 4/7, 2 కూడా రేషనల్ నెంబర్ అనొచ్చు. ఇక్కడ అట్లా లేదు కదా అంటే ఏం లేకపోతే బై 1 అని రాయొచ్చు కదా, ఏం లేకపోతే బై అని రాయొచ్చు. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే 2 అనేది ఏంటి న్యాచురల్ నెంబర్, లేదంటే -3 ఏంటి ఇంటీజర్, ఇవేమవుతాయి రేషనల్స్ కూడా అవుతాయి. అంటే 2 ఏం రాయొచ్చు 2/1 అని రాయొచ్చు, -3 ఏం రాయొచ్చు -3/1 అని రాయొచ్చు. అంటే ఎవరీ నెంబర్ ఏ నెంబర్ అయితే p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయగలమో, అంటే ఏం లేకపోతే డినామినేటర్ 1 అని రాసి p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో వాటిని మనం ఏమంటాం రేషనల్ నెంబర్స్ అంటాం. సో రేషనల్ నెంబర్స్ ఏంటి దేంతో రిప్రజెంట్ చేస్తాం క్యూతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ క్యూ ఈ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఆల్ రేషనల్ నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ అవుతాయి, ఇంక ఎక్స్ట్రా వస్తాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ అవుతాయి, ఇంక ఇందులో ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, ఏమొస్తుంది జీరో వస్తుంది. నెక్స్ట్ ఆల్ హోల్ నెంబర్స్ ఏమవుతాయి ఇంటీజర్స్ అవుతాయి. మళ్ళీ ఇంటీజర్స్లో ఏమొస్తాయి నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి, నెగిటివ్ -1 -2 -3 అవి. నెక్స్ట్ p/q ఫామ్ అంటే ఆల్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి, వాటితో పాటు p/q ఫామ్ లో ఉన్న ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ రియల్ నెంబర్స్. సో ఆల్ రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్సే, ఇంక ఎక్స్ట్రా ఇందులో ఏమొస్తాయి అంటే ఇర్రేషనల్స్ వస్తాయి. ఇర్రేషనల్స్ అంటే ఇట్లా √2 √3 వీటన్నిటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇది ఇర్రేషనల్. నెక్స్ట్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ ని C తో రిప్రజెంట్ చేస్తాం. కాంప్లెక్స్ నెంబర్స్ ని C. రేషనల్ నెంబర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ లో ఏమొస్తాయి అంటే అన్ని రియల్ నెంబర్స్ అని కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. అడిషనల్ గా ఏమొస్తాయి అంటే ఇందులో అడిషనల్ గా జీరో వస్తుంది న్యాచురల్ నెంబర్స్, ఇందులో ఏమొస్తున్నాయి నెగిటివ్స్ వస్తున్నాయి, ఇందులో ఏమొస్తున్నాయి ఫ్రాక్షన్స్ కూడా వస్తున్నాయి అడిషనల్, ఇందులో ఏమొస్తున్నాయి వీటి ఇర్రేషనల్ రూట్స్ కూడా వస్తున్నాయి. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ లో రియల్ నెంబర్స్ అన్ని కూడా కాంప్లెక్స్ నెంబర్సే, కానీ అడిషనల్ గా ఏమొస్తుంది అంటే సో ఇవి 2 + 3i వీటిని ఏమంటాం అంటే కాంప్లెక్స్ నెంబర్స్. 4 - 2i ఏంటి అయ్యి ఏంటి అంటే అది మీకు తర్వాత సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్లో తెలుస్తుంది. కాబట్టి బ్రీఫ్గా నేను చెప్తాను. సపోజ్ ఒక నెంబరు 2 - √9 √9 ఉందనుకోండి. సో నెగిటివ్ రూట్లో నెగిటివ్ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే 2 - √9 × √-1 అని రాస్తాం. ఇప్పుడు 2 - √9 అంటే ఏంటి 3. నెక్స్ట్ √-1 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. √-1 అంటే ఏంటి i. సో అది ఇమాజినరీ, అంటే అది డిఫైన్డ్ అవ్వదు. నెగిటివ్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ అనేది డిఫైన్డ్ అవ్వదు, వాటిని ఇమాజినరీ అంటాం. సో వాటిని ఏం చేస్తాం √-1ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని రియల్ పార్ట్ అంటాం, దీన్ని ఏమంటాం ఇమాజినరీ పార్ట్ అంటాం. ఓవరాల్ దీన్ని ఏమంటాం అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. అంటే ఎక్స్ట్రా ఈ నెంబర్స్ వస్తాయి ఐ ఉన్న టర్మ్స్, అన్ని రియల్ నెంబర్స్ అన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. అడిషనల్ ఏమొస్తాయి అంటే ఇట్లా ఐ ఉన్న టర్మ్స్ వస్తాయి, వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు మనకి ఓన్లీ కోఎఫిషియెంట్స్ అనేది కాంప్లెక్స్ కాకుండా ఓన్లీ రియల్ నెంబర్స్ ఉంటే సో ఆ పాలినోమియల్ ఏమంటామంటే రియల్ పాలినోమియల్ అంటాం. అంటే ఒకటి కూడా ఇందులో కోఎఫిషియంట్ ఏంటి ఆ ఐలో ఉండకూడదు, ఐలు ఉంటే కాంప్లెక్స్ అయిపోతుంది. కాబట్టి కోఎఫిషియెంట్స్ అన్ని రియల్ అయితే, కోఎఫిషియెంట్స్ అన్ని కూడా రియల్ అయితే అది రియల్ పాలినోమియల్ అంటాం. కోఎఫిషియెంట్స్ అనేది కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు ఈ పాలినోమియల్ 3x⁴ పాలినోమియల్ 3x⁴ ప్లస్ 5x³ ప్లస్ 7/2x² మైనస్ 8/3x ప్లస్ 6. సో ఇదేంటి కోఎఫిషియెంట్స్ అన్ని కూడా రియల్ నెంబర్సే. కోఎఫిషియెంట్స్ అన్ని కూడా రియల్ నెంబర్స్ కాబట్టి దీన్ని ఏమంటాం
రియల్ పాలినోమియల్ అంటాం. ఇది 4th డిగ్రీ పాలినోమియల్. దీని డిగ్రీ అంతా హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ అవుతుంది, 4th డిగ్రీ పాలినోమియల్ అవుతుంది. కోఎఫిషియంట్స్ అన్ని కూడా రియల్ ఉన్నాయి కాబట్టి రియల్ పాలినోమియల్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఇలా 6 - 3i ఉంటే అప్పుడు దీన్ని రియల్ పాలినోమియల్ అనము. ఎందుకంటే కోఎఫిషియంట్స్ అన్ని రియల్స్ కావు, కోఎఫిషియంట్స్ అన్ని రియల్ కాదు. సో ఇదేంటి నాన్ రియల్, ఇదేంటి కాంప్లెక్స్, ఇదేంటి కాంప్లెక్స్, నాన్ రియల్. 6 - 3i అనేది ఇవన్నీ రియల్ నెంబర్సే, కానీ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఏంటి నాన్ రియల్ అయిపోయింది. కాబట్టి అంటే కాంప్లెక్స్ పాలినోమియల్ అంటే కోఎఫిషియంట్స్ అన్ని కూడా ఇట్లా ఐలో ఉండాల్సిన అవసరం లేదు. ఇవి కూడా ఏంటి కాంప్లెక్స్ నెంబర్సే, వీటిని కూడా కాంప్లెక్స్ అంటే రియల్ నెంబర్స్ అన్నిటిని కాంప్లెక్స్ నెంబర్స్ అనొచ్చు. కానీ ఇదేంటి సో ప్యూర్ కాంప్లెక్స్, ఇది నాన్ రియల్, ఇది రియల్ కానే కాదు. అంటే ఇందులో వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ నాన్ రియల్ అయినా కూడా దాన్ని ఏమంటాం కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ ఈస్ రియల్ అయితే రియల్ పాలినోమియల్ అంటాం. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాన్ రియల్ ఉన్నా కూడా దాన్ని కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. దాన్ని ఏమంటాం కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. ఎందుకంటే ఇక్కడ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాన్ రియల్ కాబట్టి అదేంటి కాంప్లెక్స్ పాలినోమియల్. అదే ఇప్పుడు ఇట్లా ఉంటే కనుక నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి రియల్ పాలినోమియల్. లేదంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు రియల్ పాలినోమియల్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఐ పెట్టామనుకోండి. సో ఐ అనేది రియల్ నెంబర్ కాదు, 5i అంటే అది ప్యూర్ కాంప్లెక్స్. అంటే 2 + 3i అంటే ప్యూర్ కాంప్లెక్స్ అవ్వదు, ఇది రియల్ పార్ట్, ఇది ఏంటి ఇమాజినరీ పార్ట్. ఒకవేళ ఓన్లీ 3i ఉందనుకోండి, అందులో రియల్ పార్ట్ లేదు, ఇందులో రియల్ పార్ట్ లేదు కాబట్టి దీన్ని ప్యూర్ కాంప్లెక్స్ అంటాం. సో ఇదేంటి ప్యూర్ కాంప్లెక్స్. సో ఇప్పుడు కోఎఫిషియంట్స్ అన్ని కూడా రియల్ నెంబర్సా కాదు. సో ఇక్కడ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాన్ రియల్ కాబట్టి దీన్ని ఏమంటాం కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. అదే ఇక్కడ ఐ లేకపోతే అప్పుడు దీన్ని రియల్ పాలినోమియల్ అంటాం. అంటే కోఎఫిషియంట్స్ అన్ని కూడా రియల్ నెంబర్స్ అయితేనే రియల్ పాలినోమియల్స్ అంటాం. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాన్ రియల్ అయితే దాన్ని కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. సో డిగ్రీ అనేది హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రీ అంటాం. సో ఇప్పుడు ఇది ఒక పాలినోమియల్, కోఎఫిషియంట్స్ అన్ని కూడా రియల్సే ఉన్నాయి కాబట్టి ఇదేంటి రియల్ పాలినోమియల్. నెక్స్ట్ ఇది కూడా ఏంటి పాలినోమియలే. సో ఇది కామా ఉంది సపరేట్. సో ఇది కూడా కోఎఫిషియంట్స్ అన్ని కూడా ఇక్కడ రియల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని రియల్ పాలినోమియల్ అంటాం. సో నెక్స్ట్ సేమ్ ఇంత ముందులాగానే కాకపోతే సేమ్ ఇదేంటి పాలినోమియల్. ఇప్పుడు కోఎఫిషియంట్స్ అనేది కాంప్లెక్స్ అయితే అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాన్ రియల్ అయితే దాన్ని కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. చూడండి ఇది కాంప్లెక్స్ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ 3rd డిగ్రీ, ఎందుకంటే హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి. సో దీని ఏంటి కాంప్లెక్స్ పాలినోమియల్ ఆఫ్ 3rd డిగ్రీ. కాంప్లెక్స్ పాలినోమియల్ ఎందుకన్నాము, అన్ని కోఎఫిషియంట్స్ రియల్ అయితేనే రియల్ పాలినోమియల్ అంటాం. దీని కోఎఫిషియంట్ రియల్ నెంబర్ ఓకే, కానీ ఇదేంటి నాన్ రియల్. ఒక్కటే నాన్ రియల్ ఉన్నా కూడా, వన్ టర్మ్ వన్నా మీకు నాన్ రియల్ ఉన్నా కూడా దాన్ని ఏమంటాం కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. కానీ ఇక్కడ ఇది నాన్ రియలే, నెక్స్ట్ ఇది రియల్. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ లో 2 కోఎఫిషియంట్స్ మీకు నాన్ రియల్ ఉన్నాయి, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాన్ రియల్ అయితే దాన్ని కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. బట్ ఇక్కడ 2 కోఎఫిషియంట్స్ అనేది నాన్ రియల్ ఉంది కాబట్టి ఒక్కటి ఉన్నా కూడా ఏమంటాం కాంప్లెక్స్ పాలినోమియల్ అంటాం. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది కాంప్లెక్స్ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ 3. నెక్స్ట్ ఇది ఇంకొక ఈక్వేషన్. సో ఇక్కడ కూడా ఏంటి 2 టర్మ్స్, ఈ రెండు కూడా నాన్ రియలే కాబట్టి అది కాంప్లెక్స్. అంటే అన్ని నాన్ రియల్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే కాంప్లెక్స్ అంటే మీరు అన్ని అంటే ఇది కాంప్లెక్సే, 3 కూడా కాంప్లెక్సే. ఎందుకు రియల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఏంటి సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇవన్నీ స్కూల్లో వచ్చాయి. అంటే ఇవి ఓకే. సో కాంప్లెక్స్ రియల్ నెంబర్స్ ఇవన్నీ మీరు స్కూల్లో వచ్చాయి కాబట్టి సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఐ అంటే ఇంతకుముందు చెప్పాం, దాన్ని ఐటా అంటాం. √(-1) ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ రేషనల్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేషనల్ ఫంక్షన్. అంటే డినామినేటర్లో కూడా పాలినోమియల్ ఉంటే ఇట్లా p(x) అంటే న్యూమరేటర్ ఒక పాలినోమియల్, డినామినేటర్ కూడా పాలినోమియలే. సో ఇక్కడ ఏంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది p(x/q)(x). సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి p(x/q)(x). సో ఇక్కడ p(x) అనేది
పాలినోమియలే, క్యూ ఆఫ్ ఎక్స్ కూడా పాలినోమియలే. సో న్యూమరేటర్ పాలినోమియలే, డినామినేటర్ కూడా పాలినోమియల్ కాబట్టి దీన్ని ఏమంటామంటే రేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎక్స్ప్రెషన్ కి ఈక్వేషన్ కి తర్వాత డిఫరెన్స్ చూద్దాం. సో దీన్ని రేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ ఎప్పుడు కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మ్యాథమెటిక్స్ లో డినామినేటర్ ఉంది అంటే అది నాట్ ఈక్వల్ టు జీరో అనేది రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఏ చాప్టర్ లో ఎక్కడ వచ్చినా కూడా మ్యాథమెటిక్స్ లో డినామినేటర్ ఉంది అంటే కంపల్సరీ నాట్ ఈక్వల్ టు జీరో రాయాలి. ఎందుకంటే ఈ డినామినేటర్ జీరో అయితే అది అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి. సో డినామినేటర్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు కాబట్టి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ నాన్ జీరో అన్నాడు. క్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ నాన్ జీరో కాన్స్టెంట్. సో నాన్ జీరో కాన్స్టెంట్ అవసరం లేదు, జస్ట్ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది నాన్ జీరో అవ్వాలి. క్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ నాన్ జీరో అంటే ఇది వేరే నెక్స్ట్ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ. సో క్యూ ఆఫ్ ఎక్స్ అనేది నాన్ జీరో, డినామినేటర్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు. అదేంటి ఎక్స్ప్రెషన్ అని ఏమంటాం? రేషనల్ ఎక్స్ప్రెషన్. మరి దీన్ని పాలినోమియల్ ఎప్పుడు అంటాము అంటే న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. సో ఇది రేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం ఎందుకంటే డినామినేటర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉంది కాబట్టి, డినామినేటర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉంది కాబట్టి సో దాన్ని ఏమంటాం? రేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీని పాలినోమియల్ ఎప్పుడు అవుతుంది? ఈ రేషనల్ ఎక్స్ప్రెషన్ పాలినోమియల్ అవ్వాలి అంటే డినామినేటర్ ఎక్స్ లలో ఉండకూడదు. డినామినేటర్ ఎక్స్ లలో ఉండకూడదు అంటే పి ఆఫ్ ఎక్స్ బై ఒక పాలినోమియల్, క్యూ ఆఫ్ ఎక్స్ కూడా ఒక పాలినోమియలే. కాన్స్టెంట్స్ కూడా పాలినోమియల్ అంటాం. కాన్స్టెంట్ కూడా పాలినోమియల్ అంటే ఇప్పుడు ఇదేంటి? ఇది ఒక పాలినోమియల్, ఫస్ట్ డిగ్రీ పాలినోమియల్. నెక్స్ట్ ఇదేంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 సెకండ్ డిగ్రీ పాలినోమియల్. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 8x మైనస్ 7x ప్లస్ 6 ఇదేంటి? థర్డ్ డిగ్రీ పాలినోమియల్. అలాగే నెక్స్ట్ ఓన్లీ 3 ఇది కూడా పాలినోమియలే, కాకపోతే ఏంటి? 0 డిగ్రీ పాలినోమియల్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎక్స్ పవర్ లేదు. ఎక్స్ పవర్ లేదంటే ఏంటి? 0. సో దీన్ని ఏమంటాం? 0 డిగ్రీ పాలినోమియల్ అంటాం. సో ఇప్పుడు ఇది ఇదేంటి? పాలినోమియల్, ఇది కూడా పాలినోమియల్. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు పాలినోమియల్ ఉన్నాయి కాబట్టి దీన్ని రేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ రేషనల్ ఎక్స్ప్రెషన్ అనేది పాలినోమియల్ ఎప్పుడు అవుతుంది అంటే డినామినేటర్ అనేది కాన్స్టెంట్ అయితే. కాన్స్టెంట్ బట్ నాట్ జీరో. జీరో అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. డినామినేటర్ జీరో ఎప్పటికీ అవ్వదు. ఒకవేళ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది అంటే ఇక్కడ నేను ఏంటి ఎక్స్ క్యూబ్ అంటే పి ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x ప్లస్ 6 రాశాను. అలాగే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x రాశాను. కాబట్టి ఇదేంటి? రేషనల్ ఎక్స్ప్రెషన్. సో ఇది పాలినోమియల్, ఇది కూడా పాలినోమియల్. దీన్ని ఏమంటాం? రేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీన్ని మరి పాలినోమియల్ ఎప్పుడు అవుతుంది చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 బై 8. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇప్పుడు ఈ రేషనల్ ఎక్స్ప్రెషన్ పాలినోమియల్ అవుతుంది ఎందుకంటే డినామినేటర్ లో ఎక్స్ లలో లేదు కాబట్టి. డినామినేటర్ కాన్స్టెంట్ ఉంది కదా అంటే దీన్ని ఏం రాయొచ్చు? 1/8 ఎక్స్ క్యూబ్ ప్లస్ 5/8. సో డినామినేటర్ ఎక్స్ లేదు అంటే ఓన్లీ కాన్స్టెంట్స్ ఉంటే అదేమవుతుంది? పాలినోమియల్ అవుతుంది. డినామినేటర్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే అది రేషనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. కాబట్టి ఇదేంటి? 5/8x ప్లస్ 6/8. సో ఇదేమో రేషనల్ ఎక్స్ప్రెషన్. సో ఇది పాలినోమియల్ అవ్వదు. పాలినోమియల్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే డినామినేటర్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉంది. డినామినేటర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లలో ఉంది కాబట్టి ఇది పాలినోమియల్ ఎక్స్ప్రెషన్ అవ్వదు, ఓన్లీ రేషనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇది ఇప్పుడు డినామినేటర్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లలో లేదు కాబట్టి ఇప్పుడు ఈ రేషనల్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ పాలినోమియల్ ఎక్స్ప్రెషన్. పాలినోమియల్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే డినామినేటర్ అనేది కాన్స్టెంట్ అయితే అది పాలినోమియల్. డినామినేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉంటే అది రేషనల్ ఎక్స్ప్రెషన్. అంటే ఎవ్రీ పాలినోమియల్ ని రేషనల్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. ఎవ్రీ పాలినోమియల్ రేషనల్ ఎక్స్ప్రెషన్ అంటే ఇది పాలినోమియల్ కదా 3x² ప్లస్ 5x ప్లస్ 6. సో ఇదేంటి? పాలినోమియల్ ఎక్స్ప్రెషన్. ఈ పాలినోమియల్ ఎక్స్ప్రెషన్ ని మనం రేషనల్ కూడా అనొచ్చు. అదేంటి రేషనల్ అంటే డినామినేటర్ ఉండాలి కదా అంటే ఏం లేదంటే 1 అని రాస్తాం అంతే. ఏం లేకపోతే 1 అని రాస్తాం. కాబట్టి ఈ పాలినోమియల్ ఎక్స్ప్రెషన్ ని రేషనల్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు కానీ రేషనల్ ఎక్స్ప్రెషన్ ని మాత్రం ఏంటి? సపోజ్ రేషనల్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, దీన్ని పాలినోమియల్ అనడానికి లేదు. సో ఇదేమో పాలినోమియల్, యాక్చువల్గా ఇదేంటి? పాలినోమియల్. కానీ దీన్ని రేషనల్ కూడా అనొచ్చు. రేషనల్ అంటే ఇట్లా ఉండాలి కదా. సో పి ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్
ఉండాలి కదా, అంటే డినామినేటర్ ఉండాలి కదా అంటే రాయండి 1. 1 కూడా పాలినోమియలే. 1 పాలినోమియల్ కాదా అంటారు. 1 కూడా పాలినోమియలే. కాబట్టి 0 డిగ్రీ పాలినోమియల్. అంటే ఇదేమో x² + 2 ఏమో సెకండ్ డిగ్రీ పాలినోమియల్. x+3 అనేది ఫస్ట్ డిగ్రీ పాలినోమియల్. x³ + 8x - 6 లేదా +6 ఇదేంటి థర్డ్ డిగ్రీ పాలినోమియల్. కాన్స్టెంట్ కూడా పాలినోమియలే. 2 కూడా పాలినోమియలే. కాబట్టి 0 డిగ్రీ పాలినోమియల్. 1 కూడా పాలినోమియలే. సో 1 × x⁴0 అని రాయొచ్చు. 1 ఏం రాయొచ్చు 1 × x⁴0. కాబట్టి 1 కూడా అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉండాలి. ఉంటే అప్పుడు మనం దీన్ని ఏమంటాం రేషనల్ ఎక్స్ప్రెషన్ అన్నాం. మరి దీన్ని రేషనల్ ఎక్స్ప్రెషన్ ఎలా అంటాం, డినామినేటర్ లేదు కదా అంటే డినామినేటర్ ఏం లేదంటే మనం 1 రాసుకోవచ్చు. ఇది యాక్చువల్గా పాలినోమియల్ కానీ దీన్ని రేషనల్ కూడా అనొచ్చు. కానీ రేషనల్ అనాలంటే ఈ టైప్లో ఉండాలి కదా అంటే ఓకే బై 1 రాస్తే అయిపోతుంది. 1 కూడా పాలినోమియల్ కదా, 0 డిగ్రీ పాలినోమియల్. కాబట్టి పాలినోమియల్ని రేషనల్ అనొచ్చు కానీ రేషనల్ని పాలినోమియల్ అనడానికి లేదు. ఇది మాత్రం ఓన్లీ రేషనల్ ఎక్స్ప్రెషనే, పాలినోమియల్ కాదు. ఎందుకంటే డినామినేటర్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ రేషనల్ ఎక్స్ప్రెషన్. ఇదేంటి పాలినోమియల్ అనొచ్చు, రేషనల్ కూడా అనొచ్చు. డినామినేటర్ ఏం లేదంటే మనం 1 రాసుకుంటాం, నో ప్రాబ్లం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ పాలినోమియల్స్ చూద్దాం. సో ఇది సెకండ్ డిగ్రీ పాలినోమియల్. సెకండ్ డిగ్రీ పాలినోమియల్ని క్వాడ్రాటిక్ అంటాం. సో ఇదేంటి 10th డిగ్రీ పాలినోమియల్. నెక్స్ట్ ఇక్కడ 5 ఓన్లీ 5 ఉంది. 5 అంటే దాన్ని ఏం రాయొచ్చు 5 × x⁴0 అని రాయొచ్చు. కాబట్టి ఇదేంటి 0 డిగ్రీ పాలినోమియల్. అంటే ఎవ్రీ కాన్స్టెంట్ కూడా పాలినోమియల్ అవుతుంది. ఓన్లీ 5ఏ కాదు 6, 7, 8, 9, -8, +7, -6 ఇవన్నీ కూడా ఏమవుతాయి పాలినోమియల్ బట్ 0 డిగ్రీ. ఎందుకంటే అక్కడ x లేదు కాబట్టి x⁴ ఏంటి 0. కాబట్టి 0 డిగ్రీ పాలినోమియల్. ఇది పాలినోమియల్ అవ్వదు ఎందుకంటే డినామినేటర్ x ఉండకూడదు కదా. సో ఇది పాలినోమియల్ అవ్వదు. పైన ఇవన్నీ పాలినోమియల్ అవుతాయి కానీ ఇది పాలినోమియల్ ఎందుకు అవ్వలేదంటే డినామినేటర్లో x ఉంది కాబట్టి దిస్ ఈస్ నాట్ పాలినోమియల్. సో పాలినోమియల్ అవ్వాలంటే న్యూమరేటర్లోనే xలు ఉండాలి, డినామినేటర్లో ఉండకూడదు. ప్లస్ పవర్స్ పాజిటివే ఉండాలి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్. డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అంటే హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్నే మనం డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అంటాం. సో ఇది హైయెస్ట్ పవర్ అవ్వాలి అంటే దాని కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. అంటే ఏ 0 అనేది నాట్ ఈక్వల్ టు 0. అయితే ఇది 0 కాలేదనుకుంటే అప్పుడు x⁴n ఉంటుంది. ఒకవేళ 0 అయిపోతే అసలు ఈ టర్మే ఉండదు. కాబట్టి హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్నే డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అంటాం. సో ఇక్కడ a0 x⁴n n. కాబట్టి డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ ఎంత n. డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ ఈస్ n. కాబట్టి ఇక్కడ a0 అనేది నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే a0 0 అయిందనుకోండి అసలు ఈ టర్మే ఉండదు. అప్పుడు ఎంత డిగ్రీ ఎలా అవుతుంది, ఈ టర్మే లేనప్పుడు అప్పుడు n-1 డిగ్రీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ టర్మే లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది n-1 డిగ్రీ అవుతుంది. కాబట్టి ఇది ఎంత డిగ్రీ పాలినోమియల్ ఉండాలంటే ఖచ్చితంగా హైయెస్ట్ పవర్ x⁴n ఉండాలి. దానికి తక్కువ ఏమైనా ఉండొచ్చు కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు. సో పాలినోమియల్కి డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినోమియల్ అంటే ఏమంటాం, లీనియర్ పాలినోమియల్ అంటాం. సో డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ అంటాం, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ అంటాం, డిగ్రీ 4 ఉంటే బైక్వాడ్రాటిక్ అంటాం, డిగ్రీ 5 ఉంటే పెంటిక్ పాలినోమియల్. సో అన్ని కూడా పాలినోమియల్సే. కాకపోతే సెకండ్ డిగ్రీ పాలినోమియల్స్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అదే ఫస్ట్ డిగ్రీ పాలినోమియల్స్ ని లీనియర్ అంటాం. అదే థర్డ్ డిగ్రీ పాలినోమియల్ ని క్యూబిక్ పాలినోమియల్స్ అంటాం. అలాగే ఫోర్త్ డిగ్రీని బైక్వాడ్రాటిక్ పాలినోమియల్స్ అంటాం. ఫిఫ్త్ డిగ్రీని పెంటిక్ పాలినోమియల్స్ అంటాం. నెక్స్ట్ f(x) పాలినోమియల్ ఈక్వేషన్ ఇంతకుముందు చూసినంత కూడా ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎక్స్ప్రెషన్లో ఎక్కడ కూడా ఈక్వల్ టు ఉండదు. ఈక్వల్ టు అనేది కనిపిస్తే అది ఈక్వేషన్. అంటే ఇంతకుముందు చెప్పిందే p(x) చూసాం పాలినోమియల్. ఇక్కడ f(x) అంటే ఏంటి, ఇంతకుముందు మనం ఏం చెప్పాం కదా అవే. కాకపోతే ఇక్కడ ఈక్వల్ టు 0 ఒట్టి f(x) ఉంటే సో అదేంటి పాలినోమియల్ అయిపోయేది. అంటే ఇంతకుముందు మనం ఈక్వేషన్స్ చూడండి ఒకసారి. సో ఇదేంటి పాలినోమియల్. ఈక్వల్ టు లేదు అంటే ఇది f(x) ఈక్వల్ టు అంటే దీని పేరు అంటే ఈక్వల్ టు ఉంది కదా అన్నారు. సో ఇది ఈక్వల్ టు అని కాదు అక్కడ, అంటే దీన్ని ఒక పేరు పెట్టాలి కాబట్టి దాన్ని f(x) అన్నాం. సో ఇక్కడ అంటే ఇది సో ఇదంతా పాలినోమియల్. ఎక్కడ ఈక్వల్ టు లేదు కదా. సో ఇక్కడ నుంచి ఉంది చూడండి.
సో ఇదంతా కూడా ఏంటి పాలినామియల్, ఎక్కడ కూడా ఈక్వల్ టు లేదు కాబట్టి అది ఏంటి పాలినామియల్ ఎక్స్ప్రెషన్. పాలినామియల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఎప్పుడవుతుందంటే ఈక్వల్ టు జీరో కానీ ఇంకేమన్నా జీరోనే కాదు ఏమున్నా పర్లేదు, ఇది వేరు, ఇక్కడ ఈక్వల్ టు వేరు, దానికి ఒక పేరు పెట్టాం, దాన్ని ఎఫ్ అని పిలవడం కోసం ఎఫ్ అని. సో ఇట్లా ఈక్వల్ టు అంటే ఇంతకుముందు చెప్పింది పాలినామియల్ ఎక్స్ప్రెషన్. ఈక్వల్ టు జీరో కానీ ఈక్వల్ టు కాన్స్టెంట్ 2 కానీ లేదంటే ఈక్వల్ టు ఎక్స్లలో ఏదన్నా సరే ఈక్వల్ టు ఉంది అంటే అదేమవుతుంది, ఆ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే ఈక్వేషన్ అయిపోతుంది. సో కాబట్టి ఇంతకుముందు చెప్పిన పాలినామియల్ ఎఫ్ దానికి ఈక్వల్ టు జీరో పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పాలినామియల్ ఈక్వేషన్ అయింది. అది ఈక్వల్ టు జీరో లేకపోతే పాలినామియల్ ఎక్స్ప్రెషన్, ఈక్వల్ టు లేకపోతే పాలినామియల్ ఎక్స్ప్రెషన్, ఈక్వల్ టు జీరో ఉంది కాబట్టి పాలినామియల్ ఈక్వేషన్. సో పాలినామియల్ ఈక్వేషన్ కి అట్లీస్ట్ ఒక రియల్ రూట్ ఉంటుంది. రూట్స్ అంటే ఏం లేదు, దాన్ని సాటిస్ఫై అయ్యే వాల్యూస్ నే రూట్స్ అంటాం. ఆ ఈక్వేషన్ ని ఏ వాల్యూస్ అయితే నెంబర్స్ అయితే సాటిస్ఫై చేస్తాయో వాటిని రూట్స్ సొల్యూషన్స్ అంటాం. సో ఏ పాలినామియల్ కైనా మినిమం ఒక రూట్ ఉంటుంది. నెక్స్ట్ పాలినామియల్ కి మాక్సిమం ఎన్ని రూట్స్ ఉంటాయంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉందో, హైయెస్ట్ పవర్ ఎంత డిగ్రీ పాలినామియల్ అయితే మాక్సిమం n రూట్స్ ఉంటాయి. సో దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి, పాలినామియల్ కి ఎంత డిగ్రీ పాలినామియల్ కి n రూట్స్. సో రూట్స్ ఎన్ని n రూట్స్, అందులో రియల్ అవ్వచ్చు, ఆ తర్వాత చూసుకుందాం. కాబట్టి డిగ్రీ ఎంత అయితే ఉందో, డిగ్రీ ఎంత హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అన్ని రూట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఎంత డిగ్రీ పాలినామియల్ కాబట్టి n రూట్స్ ఉంటాయి. ఎక్కువ ఉండవు. ఎక్కువ ఉంటే దాన్ని ఈక్వేషన్ అనం, దాని ఐడెంటిటీ అంటాం, ఆ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు ఓన్లీ పాలినామియల్ ఈక్వేషన్ అంటున్నాం. పాలినామియల్ ఈక్వేషన్ డిగ్రీ హైయెస్ట్ పవర్ n అయితే దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి, n రూట్స్ ఉంటాయి. ఒకవేళ థర్డ్ డిగ్రీ పాలినామియల్ అయితే 3 రూట్స్ ఉంటాయి. సెకండ్ డిగ్రీ పాలినామియల్ అయితే ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ అయితే 4 రూట్స్ ఉంటాయి. సో డిగ్రీ హైయెస్ట్ పవరే ఎంత ఉంటే అన్ని రూట్స్ ఉంటాయి. సో పాలినామియల్ డిగ్రీ యాజ్ n. సో డిగ్రీ n అయితే దానికి రూట్స్ ఎన్ని ఉంటాయి, n రూట్స్ ఉంటాయి. సో అందులో కొన్ని ఈక్వల్ అవ్వచ్చు. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే క్యూబిక్ ఈక్వేషన్ ఉంది అనుకోండి, రూట్స్. సో ఎన్ని ఉంటాయి రూట్స్, 3 రూట్స్ ఉంటాయి క్యూబిక్ ఈక్వేషన్ అంటే. సపోజ్ దాని రూట్స్ 2, 3, 1 ఇవేంటి అంటే ఒక క్యూబిక్ ఈక్వేషన్. ఈ 3 వాల్యూస్ సాటిస్ఫై అయితే దానికి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ సపోజ్ ఇవి అయితే వీటన్ని 3 వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 3 రూట్స్ ఉంటాయి అన్నాం. సపోజ్ 2, 2, 3 ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఎన్ని రూట్స్ అంటాం, ఇప్పుడు కూడా 3 రూట్సే, వీటిని కూడా 3 రూట్సే. కాబట్టి అందులో 2 రూట్స్ ఏంటి ఈక్వల్, 2 రూట్స్ ఏంటి ఈక్వల్. అంటే ఇక్కడ అదే అంటున్నాడు, ఈక్వల్ అయినా కూడా అంటే ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కౌంట్ చేస్తాం. 2 అనేది ఒక ఈక్వేషన్ కి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 టైమ్స్ కౌంట్ చేస్తాం. కాబట్టి ఎంత డిగ్రీ పాలినామియల్ కి n రూట్స్ ఉంటాయి. ఒకవేళ సేమ్ అంటే సపోజ్ ఒక 7th డిగ్రీ పాలినామియల్ కి రూట్స్ 2, 3, 3, 4, 4, 5 ఎంత మనం అన్నాం, 5th డిగ్రీ ఎంత మర్చిపోయాను, సరే 6th డిగ్రీ అనుకోండి. సో ఇది 6th డిగ్రీ పాలినామియల్ కి రూట్స్ అయితే 6 రూట్స్ ఉండాలి 6th డిగ్రీకి. అంటే సపోజ్ దాని రూట్స్ ఒకవేళ ఇవైతే 6 రూట్స్ ఎక్కడ ఉన్నాయి, 3 కదా అంటారు. అంటే ఈ రెండింటిని మీరు సింగిల్ కౌంట్ చేయొద్దు, ఎన్ని ఉంటే అన్ని సార్లు కౌంట్ చేయండి. అంటే ఇవి 2, నెక్స్ట్ ఇవి 2, నెక్స్ట్ ఇది 1 + 1 ఎన్ని ఉన్నాయి, టోటల్గా 6 ఉన్నాయి. డిస్టింక్ట్ రూట్స్ అంటే ఏంటి, ఇవి 2, 4 ఒకవేళ డిస్టింక్ట్ అవ్వకపోతే ఎన్నిసార్లు ఉంటే అది ఎన్నిసార్లు సాటిస్ఫై అయితే అన్నిసార్లు తీసుకుంటాం. అంటే 3 ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు తీసుకుంటాం. కాబట్టి రిపీటెడ్ రూట్స్ని ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు కౌంట్ చేస్తాం. కాబట్టి 6th డిగ్రీ పాలినామియల్ కి 6 ఉంటాయి. ఈ రెండు ఈక్వల్ కదా అని ఒకటే తీసుకోవద్దు, ఈ రెండింటిని ఒకటికి ట్రీట్ చేసి ఇది ఒకటి మొత్తం 4 అనకూడదు. సో ఎన్ని 6 రూట్స్, ఎన్నిసార్లు కౌంట్ అయితే అన్నిసార్లు తీసుకుంటాం. అంటే ఎంత డిగ్రీ పవర్ ఎంత ఉంటే అన్ని రూట్స్ ఉంటాయి. ఎక్కువ ఉండవా అంటే ఉండొచ్చు, ఒకవేళ ఉంటే దాన్ని ఐడెంటిటీ అంటాం, ఈక్వేషన్ అన్నాం దాన్ని ఐడెంటిటీ అంటాం. సో దాని గురించి తర్వాత చూసుకుందాం. ఒకవేళ ఎంత డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ 10 అయితే మ్యాక్సిమం రూట్స్ ఎన్ని ఉంటాయి, 10 కంటే ఎక్కువ ఉండవు. 7th డిగ్రీ పాలినామియల్ అయితే రూట్స్ ఏముంటాయి, 7 కంటే ఎక్కువ ఉండవు. ఒకవేళ ఉన్నాయి అనుకోండి అది పాలినామియల్ కాదు, దాన్ని ఐడెంటిటీ అంటాము. 10th డిగ్రీ పాలినామియల్ కి 10 ఉంటాయి రూట్స్, అంతకంటే ఎక్కువ ఉండవు. ఒకవేళ ఉంటే దాన్ని పాలినామియల్ అన్నాం, ఐడెంటిటీ అంటాం. ఐడెంటిటీ గురించి తర్వాత తెలుసుకుందాం.
సో డిగ్రీ ఎంత ఉంటే అన్ని రూట్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఒకవేళ ఎక్కువ ఉంటే డిగ్రీ కంటే రూట్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఐడెంటిటీ అంటాం. సో ఈ పాలినోమియల్ ఫస్ట్ డిగ్రీ కాబట్టి లీనియర్ పాలినోమియల్ అంటాం. ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వేషన్ అంటాం, పాలినోమియల్ ఈక్వేషన్ అంటాం. సో ఈక్వల్ టు లేకపోతే దీన్ని ఏమంటాం, ఫస్ట్ డిగ్రీ కాబట్టి లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఈక్వల్ టు ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఈక్వల్ టు అంటే లీనియర్ ఈక్వేషన్, ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏంటి, కాంప్లెక్స్. సో నెక్స్ట్ ఇది సెకండ్ డిగ్రీ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం, క్వాడ్రిక్ అంటాం. సో ఈక్వల్ టు లేకపోతే ఎక్స్ప్రెషన్ అంటాం. ఈక్వల్ టు జీరో అట్లా ఉంటే దాన్ని ఈక్వల్ టు జీరోనే కాదు, ఏమున్నా ఈక్వల్ టు సంథింగ్ ఉంటే దాన్ని ఏమంటాం, క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటాం. దీన్ని ఏమంటాం, ఇక్కడ ఈక్వల్ టు జీరో ఉండాలి, ఈక్వేషన్ అన్నాం కాబట్టి. సో కంపల్సరీ ఈక్వల్ టు జీరోనే కాదు, ఏమన్నా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇది థర్డ్ డిగ్రీ, సో ఈక్వల్ టు జీరో ఉంది కాబట్టి ఇదేంటి, క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. ఈక్వల్ టు జీరో లేకపోతే క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. జీరో లేకపోతే క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఈక్వల్ టు జీరో అంటే జీరోనే కాదు, ఈక్వల్ జీరో ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు ఎనీథింగ్, జీరోనే కాదు ఏమున్నా సరే ఈక్వల్ టు ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటాం. ఈక్వల్ టు లేకపోతే ఎక్స్ప్రెషన్ అంటాం. సో నెక్స్ట్ ఇది ఫోర్త్ డిగ్రీ, ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇదేంటి, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ పేరు ఏం పెట్టాం సపరేట్ గా, బైక్వాడ్రిక్ అంటాం. బైక్వాడ్రిక్ అంటే ఫోర్త్ డిగ్రీ, అంటే ఫోర్త్ డిగ్రీ అవ్వాలంటే దాని కోఎఫిషియంట్ ఖచ్చితంగా నాన్ జీరో అవ్వాలి. అంటే ఈ టర్మ్ లేదనుకోండి, ఈ టర్మ్ లేకపోతే అప్పుడు ఎట్లా ఫోర్త్ డిగ్రీ అవ్వదు, అప్పుడు ఏమవుతుంది, థర్డ్ డిగ్రీ అవుతుంది. మరి ఫోర్త్ డిగ్రీ అవ్వాలి అంటే ఖచ్చితంగా IS4 కోఎఫిషియంట్ ఏదైతే ఉందో, X4 కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. నెక్స్ట్ ఇదేంటి, పెంటిక్ ఈక్వేషన్. ఈక్వల్ టు ఉంది కాబట్టి పెంటిక్ ఈక్వేషన్, ఈక్వల్ టు లేకపోతే పెంటిక్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ పెంటిక్ కావాలంటే ఏ అనేది నాట్ ఈక్వల్ టు జీరో, మిగిలిన ఏమన్నా పర్లేదు, మిగిలిన కోఎఫిషియంట్స్ ఏమున్నా పర్లేదు, ఇది మాత్రం జీరో అవ్వకూడదు. ఎందుకంటే జీరో అయింది అంటే అసలు ఈ టర్మే లేనప్పుడు, అసలు X⁵ టర్మే లేనప్పుడు అది ఫిఫ్త్ డిగ్రీ ఎలా అవుతుంది, అప్పుడు ఫోర్త్ డిగ్రీ అవుతుంది. కాబట్టి ఫిఫ్త్ డిగ్రీ అన్నామంటే ఆ టర్మ్ కంపల్సరీ. కాబట్టి ఏజ్ ఇక్కడ X⁵ కోఎఫిషియంట్ అనేది జీరో తప్పించి ఏమన్నా ఉండొచ్చు, మిగిలినవి అయితే ఏమన్నా పర్లేదు. నెక్స్ట్ రూట్స్, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై వాటిని రూట్స్ అంటాం. సో f(x) = 0 అనేది ఒక పాలినోమియల్ ఈక్వేషన్, దాని ఆల్ఫా అనే వాల్యూ సాటిస్ఫై అయితే దాన్ని ఏమంటాం, రూట్ అంటాం. సపోజ్ ఇప్పుడు x² - 3x + 2. సో దీనికి రూట్స్ ఏంటంటే 1, 2 సాటిస్ఫై అవుతాయి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీకు వస్తుంది x - 1 × x - 2. సో దీని రూట్స్ ఏంటి, x = 1, 2. అంటే 1, 2 అనేది దీన్ని సాటిస్ఫై అవుతాయి. ఇందులో ఎక్స్ప్రెస్ లో 1 రాస్తే 0 వస్తుంది, 2 రాసిన 0 వస్తుంది. కాబట్టి 1, 2 దీన్ని సాటిస్ఫై అవుతాయి కాబట్టి 1, 2ని రూట్స్ అంటాం. మిగిలిన 3ని రూట్ అనము, ఎందుకంటే 3 దీన్ని సాటిస్ఫై అవ్వదు, 5 దీన్ని సాటిస్ఫై అవ్వదు. ఏ వాల్యూస్ అయితే ఇది ఈక్వేషన్ సాటిస్ఫై అవుతున్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని ఏమంటాం, రూట్స్ అంటాం. అలాగే ఇక్కడ f(x) = 0, దీన్ని ఆల్ఫా అనేది సాటిస్ఫై అయితే అప్పుడు ఆల్ఫా ఇస్ ద రూట్ అవుతుంది. నెక్స్ట్ f(x) అనేది ఎక్కడైతే x యాక్సిస్ ని క్రాస్ అవుతుందో అది తర్వాత చూసుకుందాం, ఇప్పుడు డీటెయిల్గా అవసరం లేదు, తర్వాత వచ్చినప్పుడు చూద్దాం. సో ఇట్లా ఏదైనా సరే, పాలినోమియలే కాదు, క్వాడ్రాటికే కాదు, ఏదైనా సరే ఒక ఈక్వేషన్ అనేది x యాక్సిస్ ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో అవన్నీ కూడా రియల్ రూట్స్ అవుతాయి. x యాక్సిస్ ని క్రాస్, ఇప్పుడు ఇదేంటి క్వాడ్రిక్, ఒకవేళ క్యూబిక్ అయితే ఈక్వేషన్ ఇలా ఉంటుంది. సో ఇవన్నీ x యాక్సిస్ ని ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో వాటిని అన్నిటిని రూట్స్ అంటాం. అంటే ఇక్కడ x వాల్యూ ఆల్ఫా, ఇది బీటా, ఇక్కడ గామా అయితే అప్పుడు ఆల్ఫా, బీటా, గామా అని ఏమంటాం, రూట్స్ అంటాం. అంటే ఈక్వేషన్ అనేది ఎక్కడైతే x యాక్సిస్ ని క్రాస్ అవుతుందో వాటిని ఏమంటాం, రియల్ రూట్స్ అంటాం. వాటిని ఏమంటాం, మళ్ళీ రూట్స్ లో కూడా రియల్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అవ్వకూడదు, ఓన్లీ ప్యూర్ రియల్ తెలుసు కదా. సో కాంప్లెక్స్ కాదు, సో ప్యూర్ రియల్ అయితే వాటిని ఏమంటాం, x యాక్సిస్ ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో వాటిని అన్నిటిని ఏమంటాం, రియల్ రూట్స్ అంటాం. ఒకవేళ క్వాడ్రాటిక్ అయితేనేమో ఓన్లీ 2 టైమ్స్ క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు 2 రూట్స్ కూడా ఏంటి, రియల్ రూట్స్. x యాక్సిస్ ని ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో అవన్నీ కూడా రియల్ రూట్స్. కాబట్టి ఇక్కడ రియల్ రూట్స్ ఏంటి, ఆల్ఫా అండ్ బీటా. సో ఈ రూట్స్ అన్నిటినీ ఒక బ్రాకెట్ లో రాస్తే వాటిని సొల్యూషన్ సెట్ అంటాం. సపోజ్ ఇది ఈక్వేషన్ ని సాటిస్ఫై వాల్యూస్ 1, -2, 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, సాటిస్ఫై అవుతాయి. కాబట్టి 1, -2, 3ని ఏమంటాం, రియల్ రూట్స్ అంటాం. సో అంటే రియల్ నెంబర్స్ కాబట్టి రియల్ రూట్స్. ఒకవేళ కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ రూట్స్ అంటాం.
కాబట్టి ఇవేంటి రియల్ రూట్స్. ఆ రూట్స్ అన్నిటిని కూడా ఒక సెట్లో రాస్తే దాన్ని ఏమంటాం సొల్యూషన్ సెట్ అంటాం. దాన్ని ఏంటి సొల్యూషన్ సెట్. అంటే సొల్యూషన్స్ అంటే ఏంటి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అంటే ఒక ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సాల్వ్ అంటే ఏంటి ఈక్వేషన్ సాల్వ్ చేయమంటే సొల్యూషన్ సెట్ కనుక్కోమని అంటే రూట్స్ కనుక్కోమని రూట్స్ అన్నిటిని కూడా ఒక బ్రాకెట్లో రాస్తే దాన్ని ఏమంటాం రియల్ రూట్స్ అంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఐడెంటిటీ గురించి చూసుకుందాం. ఇంతకుముందు మనం ఓన్లీ ఐడెంటిటీ వేరని చెప్పి ఎంత డిగ్రీ పాలినామియల్ అయితే దానికి రూట్స్ ఎన్ని ఉండాలి ఎన్ కంటే ఎక్కువ ఉండడానికి లేదు. ఒకవేళ ఎక్కువ ఉంటే అది పాలినామియల్ అవ్వదు ఐడెంటిటీ అన్నాను. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.